జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో లంగ్ డిసీజెస్ అవగాహన పెంచడానికి ప్రెస్ నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది ఊపిరితిత్తుల వ్యాధితో మరణిస్తున్నారని, సరైన చికిత్స ఇవ్వడం వలన వారిని కాపాడుకోవచ్చని కూడా ఆయన అన్నారు. నాణ్యమైన వైద్యం గురించి వివిధ దేశాల నుండి వస్తున్న ప్రముఖ వైద్యులతో కొత్త సాంకేతిక విధానాలతో వ్యాధిని ఎలా నయం చేయాలనేది, ఎలా వైద్యం చేయాలనేది మే 4, 5న జరిగే సదస్సులో చర్చిస్తామని గోఖలే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అపోలో వైద్యులు డాక్టర్ చైతన్య, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ హరీష్ సీతంరాజు తదితరులు వైద్యులు పాల్గొన్నారు. హలో అండి, నేను డాక్టర్ చైతన్య అండి, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో. హౌ మెనీ లంగ్ డిసీజెస్ దేర్? అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ మీరు అనేది ఓకే. మెయిన్గా అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ అనేటివి ఏవైతే ఊపిరితిత్తుల్లో వచ్చే ప్రాబ్లం విచ్ ఇస్ నాట్ రివర్సబుల్, అది మళ్ళీ రివర్స్ అవ్వదు, అది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందో వాటిని అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ అంటాము. ప్రధానంగా ఇండియాలో చెప్పుకునేటివి 4 అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. సిఓపిడి అంటారు, అంటే స్మోకింగ్ ఇండ్యూస్ లంగ్ డ్యామేజ్ ఒకటి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అవి ఒకటి, దాని తర్వాత పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ ఉంటుంది అండ్ బ్రాంకైటిస్. ఇవి 4 ఇరివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. అసలు లంగ్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, మెయిన్ రీజన్ ఏంటి? సో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది లంగ్ డిసీజెస్ అనేటివి. కొన్ని ఏమో పొల్యూషన్ ద్వారా వస్తాయి. మెయిన్ ఇండియాలో ప్రిడామినెంట్ కాజెస్ స్మోకింగ్ అండ్ ట్యూబర్క్లోసిస్, ఇవి 2 ప్రధానంగా మెజారిటీ ఆఫ్ లంగ్ డిసీజెస్ కాజ్ చేస్తాయి. లంగ్ డిసీజెస్ కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇప్పుడు అసలు దాన్ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం ఉంటుంది, అది ఎలా? ప్రాబ్లం ఏంటంటే లంగ్ డిసీజెస్లో చాలా మట్టుకి ఆయాసము అండ్ పొడి దగ్గు మాత్రమే కంప్లైంట్స్ ఉంటాయి. చాలామంది ఇవి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వయసు పెరుగుతున్న కొద్దిగా వస్తాయి అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకని డిలేగా డయాగ్నోస్ అవుతూ ఉంటాయి అవి. అసలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న లంగ్ డిసీజ్ సర్కాయిడోసిస్. అసలు సర్కాయిడోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సర్కాయిడోసిస్ అనేది ప్రధానంగా కారణం తెలియదు, రీసెర్చ్ ఇంకా దాని గురించి అవుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి, కానీ రీజన్ అయితే సర్కాయిడోసిస్కి ఏంటి ఇప్పటివరకు తెలియదు. అండ్ కాకపోతే సర్కాయిడోసిస్ వన్స్ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్ లంగ్ని చాలా బాగా డ్యామేజ్ చేస్తుంది. స్టేజ్ 1 నుండి స్టేజ్ 5 వరకు చాలా స్టేజెస్లో డ్యామేజ్ చేస్తుంది. స్టేజ్ 5కి వచ్చింది అని అంటే అది కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్. ఒకవేళ లంగ్ డిసీజ్ వస్తే ఎప్పటి వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటే దాని కోర్స్ ఎలా ఉంటుంది? 70% ఆఫ్ లంగ్ డిసీజెస్ క్యూరబుల్ అండి. విత్ ద మెడికేషన్ వాట్ ఆర్ అవైలబుల్ 70% ఆర్ క్యూరబుల్. 30% మాత్రం దే విల్ కాజ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద lung which is not curable at all with the medications. లంగ్ డిసీజ్ రిస్క్ స్టేజెస్ ఎంతవరకు ఉంటాయి? డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అన్నీ ఉంటాయి. ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అది స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ విచ్ అక్కర్స్ టు ద లంగ్స్. అది మనకి త్రూ అవుట్ వరల్డ్ కూడా 1-2 కంటే ఎక్కువ మెడిసిన్స్ లేవు దాని గురించి. ఎన్ని రీసెర్చ్లు చేసినా దాని గురించి మెడికల్ మేనేజ్మెంట్ లేదు. సో ఇట్లాంటి కేసెస్లో వెన్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అప్పుడే మనకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ రీసెంట్గా ఏంటంటే ఇంతకుముందు వీఆర్ నాట్ సీయింగ్ దెమ్ టూ మచ్ యాక్చువల్లీ, కానీ ఇప్పుడు అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ వల్ల వీఆర్ సీయింగ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్. అట్లీస్ట్ వీక్లీ 2-3 పేషెంట్స్ చూస్తుంటాం కొత్త పేషెంట్స్ విత్ దిస్ ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్. సో విల్ బి సీయింగ్ మెనీ యంగ్ పేషెంట్స్ సఫరింగ్ విత్ దిస్ డిసీజ్. సో దీనికి మెడిసిన్స్ ఇంకా ఏమీ ఎగ్జాస్ట్ అయిపోతాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఈజ్ ద వన్, అండ్ పేషెంట్స్ అందరూ ఆక్సిజన్ మీద ఉంటారనమాట దానివల్ల. సో ఆక్సిజన్ మీద కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ బియాండ్ కెపాసిటీ ఈవెన్ ఆక్సిజన్ వల్ల కూడా దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దేర్ యాక్టివిటీస్. అట్లాంటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఆప్షన్ ఫర్ దీస్ పేషెంట్స్. ఎక్కువ రిస్కీ డిసీజ్ ఏది లంగ్ డిసీజెస్లో? రిస్కీ డిసీజ్ అంటే లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్కి అపార్ట్ అయితే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ ఉంటుంది, అది కంప్లీట్లీ రివర్సిబుల్. అండ్ సిఓపిడి స్మోకింగ్ ఇండ్యూస్ లంగ్ డిసీజ్ సిఓపిడి ఉంటుంది. ఇండియాలో నాన్ స్మోకింగ్ కూడా ఉంటుంది. చాలామంది కట్టెలు పొయ్యి అవి వాడుతూ ఉంటారు, వాళ్ళ లోపల కూడా సిఓపిడి వస్తుంది. అండ్ సిఓపిడి కూడా ప్రోగ్రెసివ్ డిసీజ్. మొత్తం మీద 70% వరకు లంగ్ డిసీజ్ క్యూర్ చేయొచ్చు అంటున్నారు. ఎర్లీగా వస్తే డెఫినెట్గా క్యూర్ చేయొచ్చు 70% వరకు. థ్యాంక్ యూ మేడం.